సతీష్ అన్న నివాసానికి మరి ఉదయాన్నే రావడం జరిగింది. సతీష్ అన్న ఆధ్వర్యంలో సతీష్ అన్న అనుచరులు, సతీష్ అన్న శ్రేయోభిలాషులు, గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కొన్ని వందలాది మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ప్రక్రియ కేవలం ఈ చేరికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ నుంచి ప్రతిరోజు మరి సతీష్ అన్నతో పాటు గతంలో కలిసి పనిచేసిన వాళ్ళను మరి ఇవాళ నుంచి ప్రతిరోజు కొంతమంది పార్టీలో నెక్స్ట్ కొన్ని వారాల పాటు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చేరిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వైఎస్ఆర్ కుటుంబంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా. అందరం కలిసి పనిచేసి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆధిక్యత అయితే వచ్చిందో అంతకు మించిన ఆధిక్యత తీసుకొని వచ్చేదానికి అందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తూ ఉన్నా. సతీష్ అన్న నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ మేలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఎక్కడ కూడా మోర్ పాలిటీషియన్ కంటే కూడా ఎక్కడ పాలిటీషియన్ టైప్ థింకింగ్ ఉండదు అన్నది కూడా మా మాదిరే సౌమ్యంగా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి సహాయం చేయాలా, సర్వీస్ చేయాలా అనే దృక్పథంతో మెలిగే వ్యక్తి. కాబట్టి మా మైండ్ సెట్స్ కూడా లైక్ మైండెడ్ పీపుల్గా మా మైండ్ సెట్స్ కూడా ఖచ్చితంగా ఏకమవుతాయి. కలిసి పనిచేస్తాము. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే దిశగా ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరింత సేవ చేసే దిశగా అందరం కలిసి సతీష్ అన్న, నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 27వ తారీఖు ఉంటుంది. 27వ తారీఖు ఇడుపులపాయలో మొదలై శ్రీకాకుళం పార్లమెంట్లో మరి ఆ కార్యక్రమం ముగింపు ఉంటుంది. దాదాపు 21 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేది ఇడుపులపాయలో. మరి ఆనాడు పాదయాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురంలో ముగిసింది. ఈరోజు బస్సు యాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సంపూర్ణ సహాయ సహకారాలు తప్పకుండా మనస్ఫూర్తిగా ఉండాలని, ఈ బస్ యాత్రను, బహిరంగ సభలను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం.